ఫ్రెండ్స్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కేవలం ఒక్క మూవీ మాత్రమే 2000 కోట్లు దాటింది. అయితే ఆ మూవీ అమీర్ ఖాన్ గారి దంగల్ మూవీ. దంగల్ మూవీని దాటే మూవీ కానీ లేదా 2000 కోట్లకి దగ్గరగా కలెక్షన్ చేసిన మూవీ కానీ ఒక్కటి కూడా లేవు. కేవలం బాహుబలి 2 మూవీ మాత్రమే ఉంది. కానీ నేను ఈ రోజు చెప్పబోయే 10 మూవీస్ ఎలాంటివి అంటే అవి దంగల్ మూవీ యొక్క రికార్డులను బద్దలు కొట్టగలవు. అయితే ఆ మూవీస్ ఏవో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఇష్టమైన హీరో పేరు కింద రాయడం మర్చిపోకండి. నెంబర్ 1 SSMB 29. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీని దర్శక దిగ్గజుడు SS రాజమౌళి గారు తీస్తున్నారు. బాహుబలి 2, RRR లాంటి మూవీస్ ఇదివరకే ఆయన తీసి కొత్త రికార్డులను క్రియేట్ చేశారు. ఈ మూవీలో మనకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ భగవంతుడు శ్రీ ఆంజనేయుడు నుంచి ఇన్స్పైర్ అయి ఉంటుంది. ఈ మూవీలో విలన్ గా వర్సిటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ గారు నటిస్తున్నారు. మరియు హీరోయిన్ గా గ్లోబల్ వైజ్ గా పేరు సంపాదించిన ప్రియాంక చోప్రా గారు నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ గారి క్యారెక్టర్ చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే రాజమౌళి గారు విలనిజం ఎక్కువగా చూపిస్తారు. వచ్చిన సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క బడ్జెట్ మామూలుగా ఉండదు. దాదాపు 800 కోట్ల వరకు ఈ మూవీ బడ్జెట్ ఉండబోతుంది. అయితే ఒకసారి ఊహించండి, ఈ మూవీలో ఏ విధంగా గ్రాఫిక్స్ మరియు VFX మనకి కనిపించడానికి లభిస్తాయి. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా అడవిలోనే కొనసాగుతుంది. మహేష్ బాబు గారు మరియు రాజమౌళి గారి ఈ కాంబినేషన్ నిజంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కదిలిస్తుంది. ఈ మూవీ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ 2000 కోట్లు సంపాదిస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. ఎలాంటి అడ్డంకులు రాకపోతే ఈ మూవీ ఒక్క సంవత్సరంలో రెడీ అవ్వచ్చు. అయితే ఈ మూవీ 2026 లేదా 2027లో రాబోతుంది. నెంబర్ 2 అట్లీ 6. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని అట్లీ కుమార్ గారు తీస్తున్నారు. ఇంతకు ముందు ఆయన జవాన్ లాంటి పెద్ద మూవీ తీశారు. జవాన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1116 కోట్లు కలెక్షన్ చేసింది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ గారు నటిస్తున్నారు. ఈ మూవీ స్టోరీ పునర్జన్మపై ఆధారపడి రాబోతుంది. ఇందులో సల్మాన్ ఖాన్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ తో పాటుగా టాలీవుడ్ నుంచి ఒక పెద్ద స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నారు. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ధమాకా చేయబోతుంది. అట్లీ కుమార్ మరియు సల్మాన్ ఖాన్ గారి ఈ కాంబినేషన్ దంగల్ మూవీ యొక్క రికార్డులను బద్దలు చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ 2025లో స్టార్ట్ అవ్వబోతుంది మరియు దీన్ని 2026లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3 విక్రమ్ 2. తమిళ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న ఈ మూవీ ఒక భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా మూవీగా ఉండబోతుంది. ఇది 2022లో వచ్చిన విక్రమ్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. విక్రమ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుంచి చాలా ప్రేమ లభించింది. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీ ఎండింగ్ లో విలన్ గా సూర్య గారు ఎంట్రీ ఇస్తారు. ఈ 5 నిమిషాల ఎంట్రీ దాదాపు 500 కోట్ల వరకు సంపాదించింది. ఈ ఒక్క సీన్ తోనే థియేటర్ లో భూకంపాలు వచ్చాయి. అయితే విక్రమ్ 2లో సూర్య గారు రోలెక్స్ క్యారెక్టర్ లో పూర్తిగా నటించబోతున్నారు. అయితే 2000 కోట్లు ఈజీగా ఈ మూవీ సంపాదిస్తుంది. ఇందులో LCలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా ఉండబోతున్నారు. ఈ మూవీలో కమల్ హాసన్ గారు, కార్తీ గారు మరియు తలపతి విజయ్ ఈ ముగ్గురితో రోలెక్స్ యుద్ధం చేయబోతున్నారు. ఈ మూవీని లోకేష్ కనకరాజ్ గారు తీయబోతున్నారు. ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 4 KGF చాప్టర్ 3. ఫ్రెండ్స్, ఎంత పెద్ద మూవీస్ వచ్చినా సరే KGF చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ లకి మన మనసులో ప్రత్యేకమైన చోటు ఉంటుంది. KGF చాప్టర్ 3 మూవీ యొక్క అనౌన్స్మెంట్ KGF 2 ఎండింగ్ లో మనకి చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ యొక్క హైప్ ఆకాశం అంతగా ఉంది. రాఖీ భాయ్ మళ్ళీ థియేటర్ లో అడుగు పెట్టబోతున్నాడు. KGF మూవీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క డైరెక్టర్ KGF లాంటి మూవీస్ తీయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ మూవీస్ ఏవి కూడా అంతలా ఆడలేవు. KGF లాంటి మూవీస్ తీయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేశారు. కానీ అలా తీయడం అందరికీ సాధ్యం కాదు. KGF చాప్టర్ 3 మూవీని ప్రశాంత్ నీల్ గారు తీయబోతున్నారు. ఈసారి మనకి రాఖీ భాయ్ ఏ విధంగా విదేశాలకు వెళ్లి అక్కడ కూడా తన సామ్రాజ్యాన్ని నిర్మించాడు అనేది చూడడానికి లభిస్తుంది. KGF 3లో బాబీ డియోల్ లాంటి యాక్టర్ విలన్ గా నటిస్తున్నారు. అలా అయితే KGF 3 మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు కలెక్షన్ చేస్తుంది. ఈ మూవీ 2027 లోపు రావచ్చు. నెంబర్ 5 యానిమల్ పార్క్. ఇది సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వంలో రాబోతున్న అతిపెద్ద యాక్షన్ డ్రామా మూవీ. ఇది 2023లో వచ్చిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. యానిమల్ మూవీ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చింది. అయితే ఈ మూవీకి 2 పార్ట్స్ రాబోతున్నాయి. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ. యానిమల్ మూవీలో ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఖతర్నాక్ వైలెన్స్, రణబీర్ కపూర్ గారి మంచి యాక్టింగ్ ఈ మూవీని వేరే లెవెల్లో తీసుకెళ్లింది. అలాగే మ్యూజిక్, బాబీ డియోల్ గారి ఎంట్రీ వల్ల ఈ మూవీ మరింతగా సక్సెస్ అయింది. యానిమల్ మూవీని మీరందరూ చూసి ఉన్నట్లయితే ఆ మూవీలో లాస్ట్ లో బాబీ డియోల్ ని రణ్ విజయ్ చంపేస్తాడు. కానీ బాబీ డియోల్ కి మరొక తమ్ముడు ఉన్నాడు. అతను అచ్చం రణ్ విజయ్ లాగా తన ఫేస్ ని మార్చుకొని ఉంటాడు. అయితే వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్ యానిమల్ పార్క్ లో మనకి చూడడానికి లభిస్తుంది. ఈ మూవీ మరింతగా వైలెంట్ గా ఉండబోతుంది. ఇందులో రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. రీసెంట్ గా వచ్చిన ఒక ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఈ విధంగా
విధంగా చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ గారు ఈ మూవీని మరింతగా వైలెంట్ గా తీయబోతున్నారు. ఈ మూవీని చూసే ప్రతి ఒక్కరి మతిపోతుంది అని చెప్పారు. ఈ విధంగా చూస్తే ఈ మూవీ 2000 కోట్ల కాదు 3000 కోట్లు కూడా కలెక్షన్లు చేస్తుంది. ఈ మూవీ 2027 లోపు రావచ్చు. నెంబర్ 6 రామాయణం. ఇది బాలీవుడ్ నుంచి వస్తున్న అతిపెద్ద హిస్టారికల్ మూవీ. ఈ మూవీ రామాయణం పై ఆధారపడి రాబోతుంది. ఇందులో రణబీర్ కపూర్ గారు శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతామాతగా కనిపించబోతున్నారు మరియు శ్రీ ఆంజనేయుడుగా సన్నీ డియోల్ నటించబోతున్నారు. ఇందులో రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యస్ గారు కనిపించబోతున్నారు. ఆదిపురుష్ లాంటి వరస్ట్ మూవీ తర్వాత రామాయణం పై బాలీవుడ్ మరొక మూవీని తీయబోతుంది. ఈ మూవీని నితీష్ తివారీ గారు తీస్తున్నారు. ఈసారి ఎలా తీస్తారో చూడాలి. ఈయన దంగల్ మూవీని తీశారు. అయితే నితీష్ తివారీ ఈ మూవీతో ఆయన సొంత మూవీ యొక్క రికార్డ్ ని బ్రేక్ చేశారో లేదో కింద కామెంట్ చేయండి. నెంబర్ 7 టైగర్ వర్సెస్ పఠాన్. ఇది బాలీవుడ్ నుంచి రాబోతున్న అతిపెద్ద స్పై యాక్షన్ మూవీ. ఈ మూవీని యాక్షన్ మూవీస్ లను బాలీవుడ్ లో తీసే డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ గారు తీస్తున్నారు. ఇది స్పై యూనివర్స్ లో భాగం కానుంది. అయితే ఈ మూవీలో సల్మాన్ ఖాన్ మరియు షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా కలిసి నటించబోతున్నారు. పఠాన్ మూవీలో వీరిద్దరు 10 నిమిషాలు కలిసి నటించారు. అలా అయితే వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్ చూడడానికి మనకు లభిస్తుంది. ఈ మూవీలో విలన్ గా హాలీవుడ్ నుంచి ఒక పెద్ద యాక్టర్ నటించబోతున్నారు. అలాంటప్పుడు ఈ మూవీ 2000 కోట్లు ఈజీగా కలెక్షన్ చేస్తుంది. అయితే మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఈ మూవీ 2027 లోపు రావచ్చు. నెంబర్ 8 పుష్ప ది రాంపేజ్. పుష్ప 2 మూవీ తర్వాత మనకి పుష్ప 3 మూవీ కూడా ఉండబోతుంది అని రీసెంట్ గానే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2024లో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ భారీగా కలెక్షన్లు చేసింది. ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది మరియు కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అందరూ కూడా పుష్ప 2 మూవీతో స్టోరీ అయిపోతుంది అనుకున్నారు. కానీ మేకర్స్ పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. ఈ మూవీకి పుష్ప ది రాంపేజ్ అని పేరు పెట్టారు. అంటే పుష్ప యొక్క క్రోధం విశ్వరూపం చూడబోతున్నారు అని అర్థమవుతుంది. పుష్ప యొక్క కోపాన్ని క్లైమాక్స్ లో మనం చూసాం. పుష్ప 3లో అల్లు అర్జున్ చైనా మరియు జపాన్ లో వెళ్లి తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మిస్తాడు అనేది చూడబోతున్నాం. పుష్ప 2 మూవీ 2000 కోట్లకి దగ్గరగా కలెక్షన్ చేసింది. అయితే పుష్ప 3 2000 కోట్లు ఈజీగా దాటుతుంది. నెంబర్ 9 స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ గారి దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ మూవీ ఇది. అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత వైలెంట్ యాక్షన్ మూవీలో ప్రభాస్ గారు నటించబోతున్నారు. ఈ మూవీలో అన్ని రికార్డ్స్ కూడా ధ్వంసం అవుతాయి. యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి వంగ గారు మొత్తం దేశాన్ని అయోమయంలో పడేశారు. దాని తర్వాత ఆయన మళ్ళీ దానికంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఈ మూవీలో వైలెన్స్ ని చూపించబోతున్నారు. ఈయన సెన్సార్ బోర్డుతో భయపడరు. అయితే ఊహించండి వీరిద్దరి కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుందో. ఈ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్లీ గారు విలన్ గా నటించబోతున్నారు. ప్రభాస్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ 2000 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది. అయితే ఈ మూవీ 2000 కోట్లు వసూలు చేస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 10 వార్ 2. ఈ మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఎవరైనా మంచి యాక్షన్ మూవీ తీయాలి అంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడాలి. హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీ ఉంటుంది. అయితే దాదాపు 5 సంవత్సరాల తర్వాత వార్ 2 మూవీ వస్తుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు తీస్తున్నారు. ఆయన ఇంతకు ముందు బ్రహ్మాస్త్ర లాంటి హై బడ్జెట్ మూవీ తీశారు. ఈ మూవీలో రుతిక్ రోషన్ మళ్ళీ కబీర్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీలో స్పెషల్ ఏమిటంటే ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. వీరిద్దరి క్రేజ్ ఇండియాలోనే కాదు గ్లోబల్ వైజ్ గా చాలా ఎక్కువగా ఉంది. మూవీలో వీరిద్దరి మధ్య ఫైట్ సీన్స్ చూడడానికి లభిస్తుంది. అయితే థియేటర్ లో తుఫాను వచ్చినట్లే. అలా అయితే ఈ మూవీ ఈజీగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అయితే ఈ మూవీ 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఫ్రెండ్స్ ఇవి రాబోయే 10 అతిపెద్ద మూవీస్. వీటిలో ఏ మూవీ 2000 కోట్లు కలెక్షన్ చేస్తుంది కింద కామెంట్ చేయండి. మీరు వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఏదైనా మూవీ గురించి చెప్పడం మర్చిపోతే కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.